హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాణి కిచెన్ కోవైట్ ఛానల్. ఎట్లా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఈరోజు నేను ఒక స్వీట్ అంటే ఫ్రూట్స్ ఐటెం చేయబోతున్నాను. అదేంటంటే అది ఎలా చేసుకోవాలి, దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో, ఏమేమి ఫ్రూట్స్ కావాలో ఓకే మరి తెలుసుకుందామా? ఓకే ఫ్రెండ్స్, హెల్తీ ఫుడ్ అనమాట. ఫ్రూట్స్ అంటే మనకి హెల్త్నిచ్చేవే కదండి, మంచి బ్లడ్ పెట్టే వస్తువులే కదా. ఓకే, మరి ఎవరైతే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి వీడియోలోకి వెళ్ళిపోదాము ఆలస్యం చేయకుండా. అరటిపళ్ళు కనపడుతున్నాయండి, అరటిపళ్ళు. ఇవి వచ్చేసేమో దానిమ్మ పళ్ళు. ఓకే, ఆల్రెడీ మీరు నిన్నటి వీడియోలో చూసేస్తుంటారు ఈ ఫ్రూట్స్. ఓకే, ఇదేమో మామిడి పళ్ళు. ఆరోగ్యానికి మంచిది అని నాకు తెలుసు, కానీ ఏ ఫ్రూట్స్ ఏ పండు దేనికి మంచిదో నాకైతే తెలియదండి. ఓకే, మనకి ఫ్రూట్స్ అనేది అన్నీ మన ఆరోగ్యానికి సంబంధించిన వస్తువులే. ఓకే, వస్తువులు కాదండి, తినేవే. ఓకే, చెప్పడం రావట్లేదు, అట్లా చెప్తున్నా. తినే ఫ్రూట్స్ అండి, ఏది తిన్నా ఇదే. దానిమ్మ పండు అయితే బ్లడ్ పడుతుంది. ఓకే, మరి మామిడి పండు అది దేనికో తెలియదు. నెక్స్ట్ వచ్చేస్తే ఇక్కడ స్ట్రాబెర్రీ. ఇక్కడ కువైట్లో ఫ్రూట్స్ అన్నీ చాలా ఫ్రెష్గా ఉంటాయండి. చూసారా ఎంత కలర్ఫుల్గా అందంగా ఉన్నాయో స్ట్రాబెర్రీ. ఈ స్ట్రాబెర్రీ కూడా ఇప్పుడు మనం చేసుకునే ఫ్రూట్ సలాడ్ అనమాట, దీని పేరు వచ్చేసి. ఓకే, ఈ ఫ్రూట్ సలాడ్ ఎలా చేసుకోవాలని చూపిస్తుంది. ఎందుకంటే మనకు కూడా ఇండియాలో ఈ వస్తువులు అనేవన్నీ దొరుకుతాయి కదా. మళ్ళీ వస్తువులు అంటున్నాను, క్షమించండి, ఈ ఫ్రూట్స్ అన్నీ దొరుకుతాయి కదా. అప్పుడు మనం ఇవన్నీ చేసుకోవచ్చు అనమాట. చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే మనకు చాలా మంచిదండి. ఓకే, చూసారా చూడడానికి ఎంత కలర్ఫుల్గా అందంగా ఉన్నాయో స్ట్రాబెర్రీ. ఓకే, ఇంకా వచ్చేసి ఇవ్వండి. ఇవి ఏం ఫ్రూట్స్ అంటారో తెలీదు నాకు. చూడండి, ఇది ఏమంటారో జ్ఞాపకం రావట్లేదు. జ్యూస్ ఉంటుంది అనమాట, ఇదే జ్యూస్ వీళ్ళు తాగుతారు. ఇదన్నీ తినే హెల్త్కి మంచిదే కదండి. మన ఇండియాలో కూడా ఉంటాయి ఇదే ఫ్రూట్స్. చూడండి, ఈ ఫ్రూట్స్ కూడా ఇప్పుడు మనకి కావాలి. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఒక రెడ్ కలర్ ఫ్రూట్సేనండి. చూసారా ఎలా ఉన్నాయో నీట్గా అందంగా. ఓకే, దీని పేరు మర్చిపోయానండి నేను, అందుకే అరబీలో చెప్పలేకపోతున్నాను. ఇంటికాడ ఉంటే కనుక కంపల్సరిగా మీరు ఇవి తీసుకోండి. ఓకే, మంచిదండి. వీళ్ళు తినే వస్తువులన్నీ మీకు చూపిస్తున్నాను అనమాట నేను. దీంతోనే ఇప్పుడు నేను ఫ్రూట్ సలాడ్ అనేది కూడా చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఓకే, చూసారు కదా 3 రకాలు ఉన్నాయి ఫ్రూట్స్ ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఇంకో బాక్స్ అండి. ఇందులో ఇవేమి ఫ్రూట్స్ అంటారో తెలియదు. చూడండి చాలా బాగున్నాయి ఫ్రూట్స్ ఇవి. ఇప్పుడు ఇవన్నీ కలిపి నేను ఫ్రూట్ సలాడ్ చేయబోతున్నాను. 1 2 3 4 రకాల ఫ్రూట్స్ ఉన్నాయి ఇక్కడ నా దగ్గర. అయితే దీని పేరు తెలీదు, దీని పేరు తెలీదు. ఆల్రెడీ దీని పేరు అయితే తెలుసు, స్ట్రాబెర్రీ అని. ఓకే, చూసారా దగ్గరికంటే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మీకు. ఓకే, నెక్స్ట్ దానిమ్మ పళ్ళు, మామిడి పళ్ళు, అరటిపండు. చూసారా అన్నీ తాజాగానే ఉన్నాయన్నమాట, తాజా ఫ్రూట్స్ అనమాట. ఓకే, ఇప్పుడు ఇవన్నీ నేను కడిగి ఎట్లా చేసుకోవాలో మీకు నేను చూపిస్తాను ఫ్రెండ్స్. మరి అప్పటి వరకు మీరు చూస్తూ ఉండండి. ఓకే, దానిమ్మ పళ్ళు చక్క రెడ్గా, గింజలు కూడా చాలా బాగుంటాయండి లోపల ఇవి. ఓకే, ఇది ఇప్పుడు మనం కట్ చేసుకుని ఈ లోపల ఉన్న గింజలు తీసుకోవాలన్నమాట. ఓకే, అలాగే ఇది కూడా అరటిపండు కూడా కట్ చేసుకోవాలండి నీట్గా రౌండ్గా. మ్యాంగోని కూడా లోపలది మనం నీట్గా కట్ చేసుకోవాలి. ఓకే, అందుకని ఇది వలుసుకుని నేను గింజలు తీసుకుని ఇది కట్ చేసుకుని మ్యాంగో కట్ చేసుకుని నెక్స్ట్ వచ్చేసి ఫ్రూట్స్ అన్నీ కడుక్కుని స్ట్రాబెర్రీ కూడా కట్ చేసుకోవాలండి చిన్నగా. ఓకే, ఇవన్నీ ఎట్లా చేసుకోవాలి, ఇవన్నీ కట్టింగ్ చేసుకుని
మీకు చూపిస్తాను. మరి అప్పటి వరకు చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఓకే మరి, ఓకే చూస్తూ ఉండండి. ఓకే ఫ్రెండ్స్, చూసారా నేను ఏ విధంగా కట్ చేసుకున్నానో. దానిమ్మ పళ్ళు అయితే ఈ విధంగా గింజలు తీసుకుని పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి స్ట్రాబెర్రీ అండ్ అరటిపండు ఈ విధంగా గుండ్రంగా కట్ చేసుకున్నాను. స్ట్రాబెర్రీ అలాగా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. చూడండి, చలాతాకి ఈ విధంగా కట్ చేసుకుంటే తినడానికి బాగుంటుంది అనమాట. ఓకే, దానిమ్మ గింజలు. నెక్స్ట్ వచ్చేసి మామిడి పళ్ళు ఈ విధంగా కట్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఏమంటారు, ఈ పళ్ళు చూసారా, ఈ నలిపి బ్లాక్గా ఉన్నాయి అండ్ రెడ్. ఓకే, ఈ 3 పళ్ళు నేను ఈ విధంగా వాష్ చేసుకుని పెట్టుకున్నాను. ఇప్పుడు మనము ఇది చేసుకోబోయే విధానం ఎట్లా చేసుకోవాలో చూసేద్దాం. అలాగే ఫైనల్గా మనకి ఇంటికాడ ఏమంటారండి, వీటిని సబ్జా గింజలు అంటారు కదా, సబ్జాలు. ఒంట్లో వేడి పోస్తుందండి. ఇది మనం నీటిలో నానబెట్టుకుని నైట్ అక్కర్లో 1 గంట నానబెట్టుకుని తాగితే, కొంచెం వాటర్లో నానబెట్టుకుని కొద్దిగా చక్కెర కొంచెం లెమన్ జ్యూస్ వేసుకుని తాగితే మంచిదండి హెల్త్కి, సబ్జాలు. ఓకే, చూపిస్తాను చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది మనం చేసుకోబోయే విధానం ఎట్లా చేసుకోవాలో చూద్దాం. ఇట్లా ఒక గిన్నె తీసుకుందామండి. తీసుకుని ఎట్లా చేసుకోవాలో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, గిన్నె తీసుకున్నాం కదా. మ్యాంగో జ్యూస్ కావాలండి. ఓకే, మ్యాంగో ఇక్కడ అసీర్ అంటారా, జ్యూస్, మ్యాంగో జ్యూస్ తీసుకుని ఇప్పుడు మనం ఇట్లా ఒక గిన్నె తీసుకున్నామా. గిన్నె తీసుకుని ఫస్ట్గా ఈ దానిమ్మ గింజలు ఇట్లా వేసుకున్నామండి. ఇంకంతే 1 by 1 ఇట్లా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అరటిపళ్ళు, స్ట్రాబెర్రీ కూడా ఈ విధంగా మనం ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత మ్యాంగో. ఓకే, మ్యాంగోని కూడా ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రూట్స్ని కూడా ఇట్లా వేసేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారా, మొత్తం ఫ్రూట్స్ అన్నీ ఇట్లా వేసుకున్నాం. ఇప్పుడు మనం ఇది ఎట్లా చేసుకోవాలో మీకు చూపిస్తాను, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూసారా ఫ్రూట్స్ అన్నీ చాలా అందంగా నీట్గా కనిపిస్తున్నాయి కదా, ఫుల్గా ఉన్నాయి. ఇంకొద్దిగా తీసి ఇందులో వేసుకున్నానండి. అంటే ఇది బయటకు కట్టుకెళ్తున్నారు వాళ్ళ ఫ్రెండ్స్కి, ఇదేమో ఇంట్లోకండి. ఓకే, 2 గిన్నెల్లోకి తీసుకున్నాను. ఇప్పుడు మనం చేసుకోబోయే విధానం ఇట్లా మ్యాంగో జ్యూస్ ఉంది కదండి, ఈ మ్యాంగో జ్యూస్ని ఇలా పోసేసుకోవటమేనండి. కానీ చాలా హెల్త్కి మంచిది. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని వేసవకాలం అయినా ఎప్పుడైనా తింటే మంచిదండి. మనం కొట్ల కాడ జ్యూస్ తెచ్చుకుని ఇవన్నీ చేసుకుంటే బాగానే ఉంటుంది. కొట్ల కాడ తాగి కన్నా ఇంట్లో చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. మీరు కూడా ఇట్లా తయారు చేయండి. కల్తీ లేని ఫుడ్ అండి ఇక్కడ. ఓకే, సరే, ఇది వాళ్ళ ఫ్రెండ్స్, మా మేడం వాళ్ళ పాప వాళ్ళ ఫ్రెండ్స్కి పట్టుకెళ్తుంది అనమాట అండి ఇప్పుడు ఈ సలాడ్ అనేది. ఓకే, ఇంకా ఇందులోకి వచ్చేసి ఎక్కువగా తింటారు ఇండియాలో, బలమైన వస్తువులే తింటారు కదండి. అంటే మనకి ఎంత కావాలో అంత పోసుకున్నాను. మీకు చిక్కగా కావాలి అంటే చిక్కగా, ఈ విధంగా సరిపోద్ది అనుకుంటే ఈ విధంగా పెట్టుకోవచ్చు. ఇంక ఈ విధంగా ఇట్లా తీసుకుని తింటారనమాట అండి. జ్యూస్తో పళంగా ఈ ఫ్రూట్స్ అన్నీ నోట్లోకి వెళ్తాయి. చాలా బాగుంటుంది అనమాట. చూసారా ఎంత కలర్గా ఉన్నాయో, చూడండి కలర్ఫుల్గా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఫైనల్గా మనం ఏం వేసుకోవాలంటే దీని మీద ఇవి ఉన్నాయి కదండి సబ్జాలు, ఇది వేసుకుంటే, ఎందుకంటే ఇది కూడా సలవ కాబట్టి ఇది కూడా ఇట్లా పైన వేసుకుంటే ఇది నాని నీటిలో చక్కగా ఉబ్బి బాగుంటుంది ఫ్రెండ్స్.
ఇట్లా వేసుకుంటే ఇది నాని చక్కగా నీటిలో ఇందులో జ్యూస్లో చక్కగా బాగుంటుంది. మనం ఆల్రెడీ ఇంటి దగ్గర ఇది వాటర్లో నానబెట్టుకొని లెమన్ జ్యూస్ వేసుకుని ఓకే పంచదార వేసుకుని తాగుతాం వేసవకాలంలో. ఒంట్లో వేడున్న వాళ్ళకి కూడా తగ్గుతుందండి. ఓకే కంపల్సరిగా మీరు ఇలా రెడీ చేయండి. ఓకే చూసారా జ్యూస్ అయితే రెడీ అయిపోయింది ఫ్రూట్స్ సలాతా. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోతో రేపు ఉదయం కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూసారా ఎంత ఎమ్మిగా కలర్గా ఉంది. అది నానితే ఇంకా చాలా చాలా అందంగా ఉంటుంది. చూడడానికి తినడానికి కూడా అంతే టేస్ట్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఓకే మరి ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఓకే థ్యాంక్ యూ.